హ్యాండీమ్యాన్ క్లీనింగ్, ప్లంబింగ్ సర్వీసెస్ కాలిఫోర్నియాలో ఎక్కడైనా ఎప్పుడైనా. కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్ అండ్ ఆఫర్స్ విజిట్ instaservice.com. హలో వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ట్రంప్ ఎఫెక్ట్ ఇప్పుడు చాలానే ఉంది మన ఇండియన్ స్టూడెంట్స్ పైన కానీ, జాబ్ చేసే వాళ్ళపైన కానీ. H1B వీసా, బర్త్ రేట్ సిటిజన్షిప్, పార్ట్ టైం జాబ్స్ చేయొద్దు అంటున్నాడు. రీసెంట్గా గోల్డ్ కార్డ్ వీసా కూడా ఒకటి రిలీజ్ చేయడం కూడా జరిగింది. మరి కొద్ది రోజులు అది కూడా వచ్చేస్తుంది. సో ట్రంప్ హవా ఎలా ఉంది, మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇక్కడి నుంచి వెళ్ళాలి అబ్రాడ్ ఎడ్యుకేషన్, అమెరికాలో వెళ్ళి సెటిల్ అవ్వాలి, అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేయాలి అనుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎలాంటి ప్రిపరేషన్తో ఉండాలి, వాళ్ళ ఫ్యూచర్ పరిస్థితి, ఇదంతా ఏంటి అనే దానిపైన మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు మేనేజ్మెంట్ కన్సల్టెంట్ సంపత్ సముద్రాల గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మరి ట్రంప్ ఆల్రెడీ మనం కొన్ని వీడియోస్ చేశాము. మరొకసారి ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో అక్కడ ఉన్న వాళ్ళ గురించే కానీ, ఇంకా అమెరికా పైన మోజు తగ్గని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. పరిస్థితులు చూస్తున్నా కూడా ఇంకా వెళ్ళాలి, అక్కడ సెటిల్ అవ్వాలి, అక్కడ చదువుకోవాలి, అక్కడ ఉద్యోగం చేయాలనుకునే వాళ్ళు మైండ్ సెట్ ఇంకా ఏం మారలేదు. సో అలాంటి వాళ్ళకి ఒకసారి అంటే యూఎస్ఏ ఇంకా వెళ్ళలేరు అని అంటే ఏం చెప్తారు? చాలా క్లియర్గా ఉందమ్మా స్కీమ్ సిస్టమ్. ఎక్కడైనా కూడా ఎవ్రీ కంట్రీ వాంట్ టు ప్రొటెక్ట్ దేర్ సిటిజన్స్, దే వాంట్ టు ప్రొటెక్ట్ దేర్ దిస్ థింగ్. ట్రంప్ ఎప్పుడు కూడా మేక్ యుఎస్ గ్రేట్ అనే మాటలోనే ఉన్నాడు. హీ వాంట్స్ టు టేక్ కేర్ ఆఫ్ హిస్ పీపుల్. అయితే దానికి ఏవేవైతే అవరోధాలు ఉన్నాయో వాటన్నిటిని రిస్ట్రిక్ట్ చేయాలి అనేది ఆయన ఇదే. అందుకని మన ఎంట్రీ ఇంటూ ద కంట్రీని రిస్ట్రిక్ట్ చేశాడు. అయితే ఆయన చాలా క్లియర్గా చెప్పాడు. తర్వాత చాలా డిస్కషన్స్లో మనం కూడా మాట్లాడాం. వేరే లాట్ ఆఫ్ అదర్ కవరేజెస్లో కూడా మీరు చూసినట్టయితే ఆయన హీఈస్ నాట్ అగెయిన్స్ట్ స్కిల్డ్ పీపుల్ కమింగ్ ఇన్ టు హిస్ కంట్రీ. When he wants to make his country great, he wants people who are knowledgeable, people who are capable, people who are smart. అర్థమైందా? నేను చెప్పాను కదా, యుఎస్కి జనాలు మన పిల్లలు వెళ్తున్నారు అంటే మనం కంగారు పడాలి. వీఆర్ హ్యావింగ్ అ బ్రెయిన్ డ్రైన్. యూ అండర్స్టాండ్ మై పాయింట్. ఆల్ క్వాలిఫైడ్ కేపబుల్ పీపుల్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ దట్ కంట్రీ అన్న భయం. కాబట్టి వెళ్ళలేరా అని అంటే అర్హత ఉన్న వాళ్ళకి ఇంతకు ముందు ప్రాబ్లం లేదు, ఇప్పుడు కూడా ప్రాబ్లం లేదు. అర్హత ఉన్న పిల్లలకి ఏమి ఇష్యూస్ ఉండవు. మరి ఏంటి ఎక్కడ ఇష్యూస్ వస్తాయి అని అంటే మీడియోకర్ స్టూడెంట్స్ కూడా వెళ్ళి, మీడియోకర్ ఎంప్లాయీస్ కూడా వెళ్ళి, బికాజ్ ఇప్పుడు స్టడీస్ సంగతి పక్కన పెడితే ఎవ్రీబడి హ్యాస్ ఎ డ్రీమ్. ఎవ్రీబడి హ్యాస్ ఎ డ్రీమ్. వెన్ ఎవ్రీబడి హ్యాస్ ఎ డ్రీమ్, అందరికీ కూడా ఏఎస్ అవ్వాలని ఉంటుంది, అందరికీ కూడా ఐపీఎస్ అవ్వాలని ఉంటుంది. లక్షల మంది ఎంట్రన్స్లు రాస్తారు, లక్షల మంది మెయిన్స్ రాస్తారు, తర్వాత మళ్ళీ చాలా వేల మంది ఇంటర్వ్యూ దాకా వెళ్తారు. దే ఆర్ నాట్ ఏబుల్ టు అచీవ్ ఇట్ బికాజ్ ఇట్ ఈస్ అ కాంపిటీషన్. అలాగే ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే వాళ్ళు సంవత్సరానికి ఒక 85,000 H1B అన్న ఒక కోటా పెట్టుకున్నారు. అవునా? ఆ కోటాలో 65 రెగ్యులర్గాను, 20 ఏమో యుఎస్లో స్పెసిఫిక్ స్కిల్స్ పికప్ చేసిన వాళ్ళు, హయ్యర్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళను 85,000 పెట్టుకున్నారు. దట్స్ అ హ్యూజ్ నంబర్, ఇజంట్ ఇట్? ఆ నంబర్కి తగ్గట్టుగా కేపబిలిటీస్ ఉండి వెళ్ళే వాళ్ళకి వెళ్ళడం ఇబ్బంది లేదు. ఎవ్వరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆ విషయం మీరు నేను చెప్పాల్సిన పని లేదమ్మా. నేను నిజంగా చెప్తున్నాను కదా, యువతతో మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి తెలుసు నేను కేపబుల్లా, నేను వెళ్ళగలనా, నాకు ఆపర్చునిటీ ఉందా లేదా అన్న విషయం యువతకి వాళ్ళకి తెలుసు. దే ఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. సో మనం వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఇప్పుడు ఈ సమస్య ఎందుకు అడిగారు? అందుకే మిమ్మల్ని అడిగాను నేను, మీ పిల్లల్ని పంపించదలుచుకున్నారా అని. దిస్ ఈజ్ మోస్ట్లీ రెస్పాన్స్ టు ద పేరెంట్స్. ఎవరికైతే వాళ్ళకి ఆ ఉద్దేశాలు ఉన్నాయో, పిల్లలు వెళ్ళాలి అని ఉన్నారు, ఇట్ హాస్ బికమ్ అ సోషల్ ఆబ్లిగేషన్ అమ్మా. అలా సోషల్ ఆబ్లిగేషన్గా ఆలోచించి మా పిల్లలు యుఎస్ వెళ్ళారా అన్న ప్రెషర్ పెట్టి అలా పిల్లల్ని ఇబ్బంది పెట్టడం అనేది న్యాయం కాదు. విల్ బి పుట్టింగ్ దెమ్ అంటూ. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ ఇండియా. దెర్ ఆర్ లాట్ ఆఫ్ కేపబిలిటీ, డోర్స్ ఓపెనింగ్ ఇన్ ఇండియా. దాని మీద ఎక్స్ప్లోర్ చెయ్యాలి. అందుకని వెళ్ళడం వీలవ్వదా అని అంటే ఖచ్చితంగా వీలవుతుంది. వాళ్ళు మార్చరమ్మా. నేను ముందు కూడా చెప్పాను, మనకంటే ఎక్కువ వాళ్ళకి మన పిల్లలు అవసరం. వాళ్ళు దోచుకుపోతున్నారు మన పిల్లల్ని.
యూ అండర్స్టాండ్ మై పాయింట్. నేనైతే అదే చెప్తాను. నేను ఎడ్యుకేషన్ అంటే నేను వెళ్ళాల్సిన టైంలో బ్రెయిన్ డ్రైన్ అని పేపర్లో విపరీతంగా మనం ఇప్పుడు సీఈఓలుగా ఉన్నారు వాళ్ళందరూ వెళ్ళే రోజుల్లో ఇండియా వాజ్ వరీడ్ అబౌట్ ద బ్రెయిన్ డ్రైన్. యూ అండర్స్టాండ్. ఇవాళకి కూడా అదే, మన మంచి పిల్లలు ఎందుకు వెళ్ళాలి? దే క్యాన్ డూ గ్రేట్ థింగ్స్ హియర్. సో దట్ ఈస్ వన్ థింగ్. ఎవరైతే వెళ్ళకపోతున్నారో వై షుడ్ వి టార్గెట్ ఓన్లీ అదొక్కటే ప్రపంచం కాదు కదా, అవునా కదా? ఇప్పుడు వాళ్ళ ఇబ్బందిగానే కెనడా రిస్ట్రిక్షన్స్ పెట్టింది. రెండు పక్క పక్కన ఉన్నాయి. కెనడాకి జనాలు కెనడా కోసం వెళ్ళలేదు, కెనడా నుంచి మళ్ళీ ఎలాగో యూఎస్లోకి ఎంట్రీ అవుదామా అన్న ఉద్దేశంతో వెళ్ళి. సో దోస్ థింగ్స్ హ్యావ్ క్రియేటెడ్ అ కాంప్లికేషన్. మనం లాస్ట్ టైం ఒకసారి మాట్లాడాం, అద్దెలు పెరిగిపోయాయి, చాలా ఇబ్బందులు వచ్చాయి అని కెనడా. మరి అలా అయితే ఇంకా యూరోపియన్ మార్కెట్లో యూరోపియన్ కంట్రీస్ ఎన్ని లేవు వేర్ ది ఆపర్చునిటీస్ ఆర్ గ్రేట్, ది ప్రాబబిలిటీస్ ఆర్ గ్రేట్. ఆస్ట్రేలియా ఉంది, న్యూజిలాండ్ ఉంది, జర్మనీ ఉంది. There are so many opportunities for people. So I don't think they should be worried about. ఒకవేళ ఇండియా కాదు మేము బయటకే వెళ్ళి చేయాలి అని అనుకుంటే యూఎస్ ఒక్కటే కాదు అలా అని చెప్పేసి యూఎస్కి వెళ్ళడానికి అవకాశాలు లేవు అనేవి లేదు. The only thing they should have that kind of a skill set. You need to be on the top. A creamy layer only can go. The mediocre layer cannot go. That is clear. ఆ తర్వాత ఏదో ఎడాపడా చేసి పోదామా అని వెళ్ళిన వాళ్ళందరినీ తరిమి కొట్టేస్తున్నారు కదా, ఎందుకు అతంట? యూ అండర్స్టాండ్ మై పాయింట్. సో ఐ డోంట్ సజెస్ట్ పీపుల్ హూ ఆర్ నాట్ యాజ్ అ క్రీమ్ నాట్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ అంబిషన్. అలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా వాళ్ళకు ఒకవేళ బయటకు వెళ్ళాలి అని అంటే స్కిల్ సెట్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకుని, అదే అయితే జర్మనీ లాంటి కంట్రీకి వెళ్ళాలి ఏంటంటే లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది, అవునా కదా? ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ కాకపోతే లాంగ్వేజ్ నేర్చుకోవాల్సి ఉంటుంది. బట్ అదర్వైజ్ ఐ డోంట్ థింక్ దెర్ ఈజ్ ఎనీ ఇష్యూ అబౌట్ ఇట్. ఒకవేళ వెళ్ళాలి అని అనుకుంటే చెప్తున్నాం కదా, పికప్ గ్రేట్ స్కిల్స్. ఇవాళ వచ్చిన ఏఐ, పికప్ గ్రేట్ స్కిల్స్. ఆ ఏరియాలో డేటా సైన్స్, ఏఐ, డేటా సైన్స్ లాంటి సబ్జెక్ట్స్లో టాప్గా ఉన్నట్టయితే ఎందుకు పిలవరు? దెన్ వీ విల్ కమ్ టు ది అదర్ ప్రొఫెషన్స్. డాక్టర్లే కానివ్వండి, వేరే మెటలర్జీ ఇంజనీర్లే కానివ్వండి, మెకానికల్ ఇంజనీర్లే కానివ్వండి, వాళ్ళ డొమైన్ స్కిల్స్లో మేము వెళ్ళిపోతాము అంటే కుదరదు. కండిషన్ మారింది. అక్కడ వాళ్ళకి అక్కడే కాదు, ఇక్కడ మన దేశంలో కూడా దే హ్యావ్ టు అప్స్కిల్ దెమ్సెల్వ్స్, పికప్ ఏఐ, పికప్ దిస్ కైండ్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్కిల్స్ విచ్ క్యాన్ హెల్ప్ ఇన్ దేర్ డొమైన్. అట్లాంటప్పుడు ఐ డోంట్ థింక్ దే షుడ్ బి ఎనీ దీని గురించి వాళ్ళు అంత కంగారు పడాలి కానీ వెళ్ళేమా అని భయపడాల్సిన అవసరం అయితే లేదు. రిస్ట్రిక్షన్స్ ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయి. రిస్ట్రిక్షన్స్ ఖచ్చితంగా ఉంటాయి. పోగలిగేవాడు ఎవడో ఆపలేడు. దే విల్ బి ఏబుల్ టు గో. వాళ్ళు రేపు ఆపేస్తారా అని అంటే నేను చెప్తున్నాను కదా, ఎన్ని డిస్కషన్లు అయినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ బర్త్ రైట్ మీద హీ హాజ్ మేడ్ అ స్టేట్మెంట్. ఏమైంది? ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ద కోర్ట్స్. యూ అండర్స్టాండ్ మై పాయింట్. ఇట్ ఈస్ స్టిల్. సో ఏమంటానంటే పొలిటికల్గా కొన్ని సిచ్యువేషన్స్ అవుతాయేమో, అన్నీ సక్సెస్ కావచ్చు. సో అలా అని చెప్పేసి మన వాళ్ళు కంగారు పడాల్సినంత పరిస్థితి అయితే నాకు కనబడట్లేదు. అయితే H1B కాకపోతే నేనేమంటున్నాను, గ్రో, టేక్ ఓవర్ బిజినెస్, ట్రై చేయండి. O1 వీసాస్ ఉన్నాయి, L1 వీసాస్ ఉన్నాయి, అవునా? ఇన్వెస్ట్మెంట్ చేసే వీసాస్ ఉన్నాయి, అవునా కదా? ఇవన్నీ ఉన్నాయి. ఒక్క H1B ఒకటే కాదు కదా ఎంట్రీ. ఇఫ్ యూ హ్యావ్ కంపెనీస్లో లాటరల్ పొజిషన్స్తో దే క్యాన్ గో దేర్. ద ఓన్లీ థింగ్ అప్పుడు ఏమవుతుంది అని అంటే పర్మనెంట్గా మైగ్రెంట్ అయ్యే పరిస్థితులు ఉన్నాయా అంటే అవన్నీ ఆలోచించుకోవాల్సిన సిచ్యువేషన్స్, ప్లాన్ చేయాల్సిన సిచ్యువేషన్స్, మనం ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాము, హౌ డెస్పరేట్ దే ఆర్ టు హ్యావ్ అస్ ఇన్ దేర్ కంట్రీ, హౌ డెస్పరేట్ వీ ఆర్ టు గో దేర్ అన్న దానికంటే హౌ డెస్పరేట్ ద కంపెనీస్ దేర్, ది కండిషన్స్ దేర్ ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ టేకింగ్ దిస్ పీపుల్ అండ్ కీపింగ్ దెమ్ అని. అంటే సార్ ఒక విషయం చెప్పండి సార్, అంటే మన వాళ్ళు ఇక్కడ టాలెంట్స్ లేక, ఇక్కడ ఉద్యోగాలు రాక, వచ్చే సరిపోక అన్నీ అమ్ముకొని కానీ లోన్స్ పెట్టుకొని కానీ అక్కడికి వెళ్ళి ఏదోలాగా బతికేద్దామని ఒక్క ఎయిమ్ తోటి వెళ్తున్నారు అంటే ఏం చెప్తారు? అలా కాదు, అలా కొంతమంది అమ్మ, అందరూ అలా వెళ్తున్నారని అనుకోను నేను. అంటే క్రీమ్ లేయర్లో కూడా చాలామంది ఇండియాలోనే ఉండేసి మేము గొప్పగా చేసుకుంటాం, మేము ఈ కంట్రీ వదలం అన్న వాళ్ళు కొందరైతే
అదొక సోషల్ ఇది స్టేచర్ లాగా Stature. అయిపోయింది. మా పిల్లలు కూడా యుఎస్కి Phobia. పోయారు అన్నట్టు. Yes. అలా అవ్వడం చేత పిల్లలు వెళ్తున్నారే తప్పితే అదేంటి మళ్ళీ పేరెంట్స్ పుష్ే టు సమ్ ఎక్స్టెంట్. ఓకే, లేదా పియర్ ప్రెషర్. వాడు వెళ్ళాడు, మా బావ వెళ్ళాడు, నేను వెళ్ళాలి, మా తమ్ముడు వెళ్ళాడు, నేను Yes. వెళ్ళాలి, మా ఫ్రెండ్ వెళ్ళాడు, నేను వెళ్ళాలి అన్న పియర్ ప్రెషర్ కొన్నిసార్లు ఈజ్ ట్రబ్లింగ్. కానీ ఇక్కడ ఉండలేక పరిగెడుతున్నారు అని, ఇక్కడ దొరక్క దే ఆర్ గోయింగ్ అని నేను అన్నాను. సో ట్రంప్ అయితే మాత్రం టాలెంటెడ్ స్మార్ట్ గా ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ట్రంపే కాదమ్మా, వాళ్ళకి అవసరం, అవసరం. వాళ్ళకి అవసరం. నాలెడ్జ్ ఉన్న పిల్లలు, కాంట్రిబ్యూట్ చేసే యువత వాళ్ళకి అవసరం. దే విల్ ఆల్వేస్ వెల్కమ్ దెమ్. కనీసం డికేడ్ 2 decades అన్నా ఐ థింక్ దే విల్ వెల్కమ్. ఆ తర్వాత రోజులు ఎలా ఉంటాయో తెలియదు కానీ ఇంకో 10-15 ఏళ్ళు 25 ఏళ్ళ వరకు ఐ డోంట్ థింక్ దెర్ విల్ బి ఎనీ ఇష్యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.